అనుకున్నాం. ఖచ్చితంగా దీంట్లో మన తెలంగాణ నుంచే ఒక 10 లక్షల మంది పైగా అసోసియేట్స్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. దీనికి ఆ కంపెనీలో చేస్తున్నారు, ఈ కంపెనీలో చేస్తున్నాను లేదు, మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ పనిచేసే వాళ్ళైనా కూడా మన దీనిలో పనిచేసుకోవచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించిన మనం చేయబోయేవన్నీ కూడా అందరితో డిస్కస్ చేస్తాము. ఇక్కడ మనకు కావాల్సింది ఒక్కటే, మన ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ప్రభుత్వాలు అన్నదే మన ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ కోసం ఇద్దరు కూడా పోరాట యోధులే. ఖచ్చితంగా దాని గురించి చేస్తారన్న నమ్మకం మనందరికీ ఉంది. దాన్ని వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మన గ్రూప్ లో ఉన్న ఏలుబొమ్మ పెద్దలందరికీ శుభ సాయంత్రం అండి. సో ఇవాళ మన ఏపీకి తెలంగాణకి అధ్యక్ష పదవులు ఇచ్చిన శ్రీనివాస్ గారు ఎంతో బాధ్యత పరంగా వాళ్ళని ఆశించి వాళ్ళు వర్క్ చేస్తారన్న ఒక మంచి భావనతోటి ఒక బాధ్యతలు ఒప్పచెప్పారు. రెస్పాన్సిబిలిటీ అనుకోండి. ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు దాని మీద దృష్టి ఎక్కువ పెట్టగలుగుతారు కాబట్టి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ పీపుల్స్ ఎప్పుడైతే వెళ్తుంటారో వాళ్ళతో పాటు మనం కూడా జర్నీ చేస్తుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీళ్ళిద్దరికి కంగ్రాట్ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు అందరూ టీం బలపడాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఇలానే మనకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇద్దరికి ఎవరికైతే తీసుకోదలుచుకున్నా చెప్పినట్టయితే ఖచ్చితంగా ఆ పోస్టులు రిజర్వ్ ఉంటాయి. లేకపోతే మనం గనక చూద్దాంలే చేసుకుందాంలే అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి వచ్చినప్పుడు చేసి వాళ్ళ సహకరించే దీనిలో ఉండాలి. కాబట్టి లేకపోతే మీరే అయితే ముందు తెలియజేయవలసింది మిమ్మల్ని అందరినీ కోరుతాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. నెక్స్ట్ రియల్బొమ్మ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం సార్. తెలంగాణ అధ్యక్షులుగా రియల్బొమ్మ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బంధం శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు. అట్లానే మా ఖమ్మం డిస్టిక్ కి ఈ పదవి రావటం మా ఖమ్మం డిస్టిక్ అసోసియేట్స్ అందరికి కూడా చాలా ఆనందకరంగా చాలా ముందుకు వెళ్తారని, అసోసియేట్స్ రంగాన్ని బంధం శ్రీనివాస్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్లి లక్షలాది అసోసియేట్స్ నుంచి కోట్లాదిగా ముందుకు తీసుకెళ్లి విజయ పదంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారని, రియల్బొమ్మ సంస్థని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క అసోసియేట్స్ కూడా తను ఆసరాగా నిలబడి ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో మీరు సాధించుకోవడం జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మా ఖమ్మం జిల్లా తరఫున మన బంధం శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు దాకా మనకి మన సంస్థ పెట్టిన రోజు నుంచి ప్రతి విషయంలో కూడా మనందరికీ సహకరిస్తూ, అంటే హాస్పిటాలిటీ అంటే ఏంటో చూపిస్తూ ఉంటారు. అంటే దానికి మనందరం కూడా ఫిదా అవ్వాల్సిందే. ప్రతి విషయంలో కూడా మనకి సహకరిస్తున్న శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అండి రియల్బొమ్మ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. మన ఫౌండర్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేక నమస్కారం సార్. ఎందుకంటే ఇంత గొప్ప కాన్సెప్ట్ ని ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మనల్ని జాయిన్ చేయించి ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేయాలని అనుకుంటున్న శ్రీనివాస్ సార్కి మరి ఒకసారి నమస్కారం. అలాగే బంధం శ్రీనివాస్ సార్, ఈ శ్రీనివాస్ సార్ అన్న పేరులోనే ఏదో మహిమ ఉంది సార్. శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పై స్థాయిలోకి వెళ్తున్నారు. బంధం శ్రీనివాస్ సార్ మా ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా సెలెక్ట్ అయినందుకు సార్కి కంగ్రాచులేషన్స్. అలాగే జేటీ రామారావు గారికి, ఏపీ నుంచి జేటీ రామారావు గారికి కూడా సార్ రాజకీయాల్లో ఉంటూనే అటు రాజకీయాలు రియల్బొమ్మ రెండింటిని కూడా మేనేజ్ చేస్తూ సారు గొప్ప పోస్ట్ కి సెలెక్ట్ అయినందుకు సార్ కూడా కంగ్రాచులేషన్స్ సార్. ఈ బంధం సార్తోని మా బంధం బతికినంత కాలం ఉండాలని, ఈ రియల్బొమ్మతో కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఫౌండర్ శ్రీనివాస్ సార్ 2 రోజులు ఖమ్మంలో సార్తో నేను చూసిన జర్నీ ఏంటంటే, 2 రోజులు సార్ ఎలా ఉన్నారంటే, సారు వయసు మాత్రమే 60లో ఉంది కానీ సార్లో ఉన్న ఉత్సాహం మాత్రం 20లో ఉంది సార్. అంటే ఎందుకంటే సారు నడుస్తుంటేనే చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. మేము సార్ కన్నా తక్కువ వయసులో సార్ ఉరకాల్సి వస్తుంది. సార్ నడుస్తుంటే వెనకాల
సార్తో పాటు జర్నీ చేసిన 3 సోలార్లు, ఒక సోలార్ ప్రూఫ్ పంపించాను, కొన్ని సోలార్లు బిజీగా ఉండి. అలాగే ఖమ్మం ఈ చింతగుర్తి వెంచర్ లో 2 సూట్ రూమ్స్ కూడా నేను చెప్పాను, వాళ్ళు ఓకే. బంధువు ఉండటం వల్ల రాలేకపోయారు, ఇంకొకరేమో వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి రాలేదు, లేట్ అయింది. ఆ 2 సూట్ రూమ్లు, ఈ 3 సోలార్లు కూడా ఖచ్చితంగా ఓకే చెప్పిస్తానని తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డివిఆర్ గారు. డివిఆర్ గారు ఈరోజు మంచి తీసుకున్నారు. అసలు ఫస్ట్ ఆయన మంచి ప్రోగ్రెస్ తీసుకున్నాడు. కేవలం ఆయన పరిధిలో వచ్చే చింతగుర్తి వెంచరు క్లోజ్ కావటం ఆయనకి ఒక శుభపరిణామం. అదే రకంగా ఈరోజు సూట్ రూమ్స్ కూడా ఆయన పరిధిలోనే రావటం, అదే రకంగా ఆయన ఒక 2 సూట్ రూమ్స్ కి ట్రై చేయటం. ఎందుకంటే రాత్రి మీ పెట్టుకుంది వచ్చే 24 ఎవరిని చేస్తారో చెప్పినప్పుడు అందరు కూడా ఆల్మోస్ట్ ఆల్ కమిట్మెంట్ చేశారు. దానికి తగ్గట్టే రేపటి నుంచి రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఖమ్మంలో మనం ఏదైతే ప్రామిస్ చేసామో సూట్ రూమ్స్ కాన్సెప్ట్ కూడా అతి త్వరలో మనం వెళ్ళే టెక్నాలజీ కూడా షేర్ వరల్డ్ టెక్నాలజీ వెళ్తాము. కాబట్టి రూపాయి ఎక్కువైందని కాదు, క్వాలిటీ రావాలి, ఫాస్ట్ కావాలన్న ఉద్దేశంతో మనం చేయబోతున్నాము. కాబట్టి డివిఆర్ గారు కాంగ్రాట్స్ అని మీకు, మీరు కూడా గట్టిగా పనిచేసి డబ్బులు సంపాదించుకుంటారని చెప్పేసి అని ఆశిస్తున్నాం. నెక్స్ట్ అండి. నమస్కారం సార్. నమస్కారం. హరీష్ బాబు, రియల్ భూమ్ కుటుంబ సభ్యులకు, రియల్ భూమ్ సృష్టికర్త దూప్శెట్టి శ్రీనివాస్ గారికి, ట్రబుల్ షూటర్ వెంకటరత్నం గారికి, రియల్ భూమ్ ని పరిచయం చేసిన రోహిత్ గారికి, డైనమిక్ లీడర్ కోటా శ్రీనివాస్ గారికి, రియల్ భూమ్ అసోసియేట్స్ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పద్దం శ్రీనివాస్ గారికి నా తరఫున, నా టీం తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రియల్ భూమ్తో బంధం, వారి బంధం మరింత బలపడింది. లీడర్గా పద్దం శ్రీనివాస్ గారు ఎలా ఉంటున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి బంధం శ్రీనివాస్ గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు రావటం అనేది చాలా చాలా గొప్ప విషయం. వారికి ఈ పదవిలో వారు ఎంతో న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్న వ్యక్తుల్లో నేనొకడిని. ఎందుకంటే వారు రాజకీయ రంగంలో నుంచి, అదేవిధంగా విప్లవ రంగాల ఉన్నటువంటి ఎన్నో సంస్థల నుంచి వచ్చి రియల్ భూమిలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని, వారికంటూ సమాజంలో ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకొని, రియల్ భూమిలో రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని ఎన్నుకున్న దూప్శెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారు రియల్ భూమిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని, ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలు, రాష్ట్రం మొత్తం కూడా రియల్ భూమ్ అసోసియేట్స్ ని పెద్ద ఎత్తున తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ హరీష్ బాబు గారు. హరీష్ బాబు గారి సూచనలు, సలహాలు కూడా ఇద్దరికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా మీరిద్దరికి కూడా మన సూచన సలహాలతోటి ముందుకు నడిపిద్దామని చెప్పేసి అని ఆశిద్దామండి. థ్యాంక్ యూ హరీష్ బాబు గారు. నెక్స్ట్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. భాస్కర్ రావు సార్. భాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. మీరు వచ్చారు సార్. రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. నేను ముఖ్యమైన రావడం, మీరు వచ్చారు కానీ నేను కలవలేకపోయాను సార్. ఈరోజు బస్ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం నుంచి అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన పద్మ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు సార్. అట్లాగే ప్రతి ఒక్కరికి నేను లగ్జరీలో ఉన్నా సార్. సార్ నాకు ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ గారు. సార్ సార్ చెప్పండి.
నేను ఒక చిన్న శుభ కార్యక్రమానికి ఓకే అండి, రేపు మీరు బస్సులో ఉన్నట్టున్నారు, ప్రశాంతంగా మాట్లాడదు. తీసుకుంటా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి. సార్ నేను విగ్రహం శ్రీనివాసన్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. రియల్ ఎస్టేట్ సర్వీస్ మెంబర్ అందరికి కూడా నా నమస్కారం సార్. ఈరోజు బంధం శ్రీనివాస గారికి అధ్యక్ష పదవి, తెలంగాణ నుంచి పెద్ద అధ్యక్ష పదవి ఇష్టం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మంచిగా అనిపించింది. వారి ద్వారా మీ ద్వారా మేము కూడా ఒక సంపాదన అనే దాని మీద వెళ్తామనే ఉద్దేశంతో వారి యొక్క అధ్యక్ష పదవికి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. ఇంతే సార్, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మన ఎంప్లాయీస్ కూడా మాట్లాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. శుభాకాంక్షలు ఎవరైనా తెలపొచ్చు. నమస్తే సార్. గౌరవనీయులు దూబిశెట్టి శ్రీనివాసరావు గారికి, రియల్ భూములు వచ్చిన అందరికీ కూడా నమస్కారం. అధ్యక్షగా ఎన్నుకున్న శుభాకాంక్షలు తెలుస్తున్నాండి. వారి అడుగులో మేము అడుగేసి ముందు నడుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. హలో, థ్యాంక్ యూ అండి. హలో హలో, నమస్తే సార్. నా పేరు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఎన్నుకోమన్నటువంటి బంధం శ్రీనివాస గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి అన్మ్యూట్ చేసుకోవడం జరిగింది సార్. వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్కారం. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడైన జేపీ రామారావు గారికి, వారిని ఎన్నిక చేసిన మా ఫౌండర్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలండి. వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా చెప్పాల్సిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా చేస్తే నెక్స్ట్ దీనికి వెళ్దాము. వాళ్ళిద్దరు అభిప్రాయాలు కూడా తీసుకుందామండి. తీసుకున్న తర్వాత జస్ట్ ఇవాళ 9:30 దాకా కొనసాగుద్ది కాబట్టి ఇంకా శుభాకాంక్షలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. మన ఎంప్లాయీస్ కూడా మాట్లాడవచ్చు అని చెప్పాము కాబట్టి మాట్లాడవచ్చు. నమస్తే అండి, ఖమ్మం నుంచి రమేష్ అండి. నమస్తే రమేష్ గారు. సార్ వినపడుతుందా అండి? వినపడుతుంది సార్. మరి రియల్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అండి. ఇవాళ బంధం శ్రీనివాస గారిని ఈ పదవిలో చాలా అది ఇవ్వగానే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఇంతకుముందు కంటిన్యూగా 62-70 మంది దాకా వచ్చేవాళ్ళు. ఎగ్దమ్ పడిపోయింది. ఎప్పుడైనా సరే మీటింగ్ వర్షం పడి ఇప్పుడు ఎండాకాలం కానీ కంటిన్యూ మీటింగ్ ఇలా జరగాలండి. ఇంక బంధం శ్రీనివాస గారితో చెప్పిస్తే బాగుంటది. కంటిన్యూగా 62-70 మంది దాకా వచ్చేవాళ్ళు ఇప్పుడు 40 మంది, 35-30 వస్తున్నారు. బంధం శ్రీనివాస గారు దీన్ని కొంచెం దృష్టిలో తీసుకుని అందరినీ క్యాన్వల్ చేసి అందరు జూన్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి సార్. మీరు చెప్తుంటే ఒకళ్ళు మొక్కలు మీరు చెప్తే ఇంటారు కొంత. నాకు కటిక రాంబాబుకి ఆయన బండి రామకృష్ణ చెప్పడం కొంచెం బిడియంగా ఉంటది. మీరు చెప్తే కొంచెం బాగుంటది. కంటిన్యూగా 65-70 మంది అయితే బాగుంటది. సడన్ గా మధ్యలో గ్యాప్ ఇచ్చేకి అందరూ ఏటోళ్ళు అడిపోయారు. మళ్ళీ కంటిన్యూ కావటం కష్టం అవుతుంది. అందుకనే కంటిన్యూ చేయాలి. మీటింగ్ అనేది అసలు ఎప్పుడు ఆఫ్ చేయకూడదు సార్. ఇది నా అభిప్రాయం.
ఓకే, మీ అభిప్రాయానికి ఖచ్చితంగా ఇచ్చేద్దామండి. మనం ఒకళ్ళకి మనం సలహా ఇచ్చేటప్పుడు మనం కూడా తీసుకొద్దాం ఏందన్న దాన్ని కూడా మనం ప్రకటించుకొని ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా 100% అందరు బాధ్యత తీసుకున్నప్పుడే సరిపోద్దండి. ఇవాళ ఒక బంధం శ్రీనివాస్ గారని కాదు, మీరని కాదు, నేనని కాదు, అందరం బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. దీనికి జరగటానికే మనం ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. రేపటి నుంచి ఖమ్మం జిల్లా వాళ్ళు ఖమ్మం జిల్లా మీటింగ్ పెట్టుకుంటారు, గుంటూరు మీటింగ్ పెట్టుకుంటారు, విజయవాడ మీటింగ్ పెట్టుకుంటారు, వైజాగ్ ఎక్కడ వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకోవటానికి టైం షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఎంతమందిని పిలుస్తారు, చేస్తారు, చెందుతారు అన్నది అంతా చూసుకొని దీని తర్వాత మనం నెక్స్ట్ సండే రోజుకి గ్రాండ్ గా ఒక 500 మంది తోటి మనం మీటింగ్ పెట్టుకోవచ్చు. కాబట్టి సిస్టమ్ లో తీసుకురావడానికి మీరు పరిచయం చేసిన వ్యక్తులకు కూడా మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా 100% వాళ్ళు కూడా మనతో వస్తారు. కాబట్టి ఆ సిస్టమ్ ని మనం రేపటి నుంచి టెంటేటివ్ జూమ్ మీటింగ్ ప్రోగ్రామ్ ని మనం అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. ఈ రకంగా అందరం కూడా మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా ఈ జూమ్ మీటింగ్ లో మనం సాధ్యమైనంత మట్టికి మనం 500 మందిని ఎట్లా తీసుకురావాలి ఏందన్న దాని మీదే మనం ఖచ్చితంగా మన సిస్టమ్ ని డెవలప్ చేద్దాం. కాబట్టి దానికి రమేష్ గారు ఇచ్చిన సూచన సలహాలు కూడా తీసుకుందాం. కానీ ఏంటంటే ఎవరు ఏం చేస్తారని చెప్పినప్పుడు మాత్రమే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం తప్పితే ఒకళ్ళ మీద బాధ్యత వేసి మనం వెళ్ళే పద్ధతి కాకుండా ఉందామని చెప్పేసి అని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఈ ఫాస్ట్ గా మనం ఈ అభినందన కార్యక్రమాన్ని ముగిస్తే నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దామండి. దయచేసి ఫాస్ట్ గా ముగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు. నెక్స్ట్ సార్, నేను సాగర్ను సార్. సాగర్ గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. తెలంగాణ రాష్ట్రానికి రియల్ భూమి తరపున ఎన్నికైన బంధం శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు సార్. ఆయనకు బరువు బాధ్యతలు ఇచ్చినటువంటి ఈ ఫౌండర్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంస్థని ముందుకు నడిపించడం కోసం బరువు బాధ్యతలను అప్పచెప్పి ఈ సంస్థని పురోభివృద్ధి వైపు ప్రయాణం చేపిస్తాడనే నమ్మకంతోనే తనకు ఆ బాధ్యతని ఇచ్చారు. ఆ బాధ్యతని తను కరెక్ట్ గా న్యాయం చేస్తాడని, ఆ విధంగా న్యాయం చేయాలని కోరుకునే దాంట్లో నేను ఒకడిని సార్. అలానే నేను కొన్ని రోజులుగా ఈ మీటింగ్ లో దూరంగా ఉండటానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్నాను. కానీ కొన్ని కంపెనీలు చేసే ప్రచారం, కొన్ని కంపెనీలు చేసేటటువంటి ప్రచారానికి ధీటుగా మనం ఈ రియల్ భూమిని ముందుకు తీసుకుపోవటంలో మీరు ఇచ్చేటటువంటి గైడెన్స్ చాలా బాగుండి అవి ముందుకు పోవటానికి అవకాశాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఈ సంస్థ ఈ విధంగా నిలబడదంటే దాని యొక్క సూచనలు కానీ, దాని యొక్క అభివృద్ధి వైపు ప్రయాణం చేసేటటువంటి అవగాహన కానీ దాన్ని మీరు అసోసియేట్ కి అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను భావిస్తున్నాను సార్. దీనికి శ్రీనివాసరావు గారు న్యాయం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు న్యాయం చేస్తారు, అక్కడ జేటీ రామారావు గారు న్యాయం చేస్తారు. మనం త్వరలో అక్కడ 10 లక్షలు, ఇక్కడ 10 లక్షల మంది తోటి 20 లక్షల మంది తోటి మనం ఈ రెండింగ్ కి మన సభ్యులుగా ఏ కంపెనీలో పనిచేస్తున్నా కూడా అందరిని ఆహ్వానించండి. ఖచ్చితంగా మనం చేసే ప్రోగ్రామ్స్ అని అందరికి తెలియజేయండి. అందరూ కూడా ఒకే గొడుగు కిందకు వచ్చేటట్టు మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం జిల్లా కమిటీలు కానీ, అట్లానే కాన్స్టిట్యున్సీ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, అట్లానే పంచాయతీ కమిటీలు కానీ వేసుకొని ఎక్కడ ల్యాండ్ ఏది ఉందో అందు కూడా మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం దాని ప్రకారం ముందుకు వెళ్ళటానికి ఉంటది. ఈ వ్యూహంలో మనకు సహకరించే వాళ్ళందరికీ కూడా మనం కూడా సహకరించుకుంటా ముందుకు వెళ్తాం. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎవరన్నా మాట్లాడండి సార్. హలో, ఇంకా అభినందనలు తెలిపేవాళ్ళు గనక లేకపోతే వెంటనే మనం ఇద్దరితోటి మాట్లాడిద్దాం. జేటీ రామారావు గారితో, బంధం శ్రీనివాస్ గారితో మాట్లాడిచ్చి మనం ముగిద్దామండి. ఇంకెవరిని ఉన్నారా సార్? సార్ చెప్పండి. హలో, నమస్తే సార్. నేను బాలేమే అని. బాలేమే గారు చెప్పండి. ఓకే సార్. రియల్ భూమి అధినేత శ్రీనివాస్ నాయుడు గారు, మీకు నమస్కారాలండి ముందుగా. అలాగే ఈ రోజు జూమ్ సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఖమ్మంలో మీరు
శ్రీనివాస్ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు మీకు చిత్రాలుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. అలాగే మన జేటీ రామారావు గారికి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎంపిక చేసినందుకు మీకు ప్లస్ వారికి కూడా స్పెషల్ గా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎంపిక చేసారంటే మాక్సిమం 100% ఇక దానికి ఇక మాట్లాడటానికి అవకాశం లేకుండానే మీరు అన్ని రకాల క్రైటీరియాలు చూసుకుంటే మీరు చేస్తారు కాబట్టి దాని గురించి ఆలోచించేది. వాళ్ళు కూడా ఏంటంటే రియల్ హోమ్ ని డెవలప్ ఎట్లా చేద్దాం, అసోసియేట్ ని ఎట్లా కోటీశ్వరులు చేద్దాం, మీ ఆలోచనలకు తగ్గట్టు కూడా వాళ్ళు వర్క్ చేసేటోళ్ళే మనకు అధ్యక్షులుగా ఎంపిక కాబట్టి మనందరు కూడా మాదిరిగా చాలా ప్లస్ పాయింట్. వినపడుతుందండి. ఓకే ఓకే. మీరు మంచి జెమ్స్ ని ఇద్దరిని కూడా యాక్టివ్ గా ఉన్న అసోసియేట్ ని మీరు ఎంపిక చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ బలేమయ్య గారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన జిల్లా అధ్యక్షులను కూడా బంధం శ్రీనివాస్ గారికి, జేటీ రామారావు గారికి తెలియజేసినట్టయితే బాగుంటది. ఎందుకంటే మీరు కూడా మొదటి నుంచి ఈ కంపెనీలో ఒక ఫౌండర్ గా కష్టపడుతున్నారు. దానికి ప్రత్యేకంగా మీకు గుర్తింపు ఉంటది. అదే రకంగా మీతో పాటు ఎవరైతే పనిచేస్తారనుకుంటారో వాళ్ళని ఇక మన ఈ కమిటీలో రిఫర్ చేసినట్టయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ బలేమియా గారు. నెక్స్ట్ करेंगे ना, बहुत बड़ा बड़ा मीटिंग करेंगे, अच्छा करेंगे, बहुत अच्छा करेंगे। कायदा कुछ होता है, एग्जाम आदमी 24 घंटे के 48 घंटा बनाना ऐसा आना चाहिए सीधा। हेलो, हाँ बोलिए। गुड इवनिंग everybody, good evening. Once again, today was a fantastic day for us. I'm thrilled to announce that today was a very good meeting at Patna Hotel Executive Holidays. I, along with my 40-50 associates and new members, all from well-to-do family and very strengthful, able people, we met together in a hall in a hotel with a refreshment, tea, coffee hall. So it was a wonderful day for us. Rohit ji explained our real boom business opportunity to everybody. For the last 3 days, we are having meeting in the hotel, in the suite room, in the hotel. But today, we conducted one meeting in a hall, a beautiful hall with 50% capacity, with tea, coffee, refreshment, and everybody appreciated, and everybody wanted to meet you. Who is Mr. D. Srinivas Rao? I want to meet the great personality whose vision has brought together a wonderful idea of real estate A to Z services, which is offering a wide range of benefits and opportunities, and for creating wealth, health, wellness, and employment to everybody countrywide. So there was my session also. Everybody was very much satisfied with whatever we delivered, and this is the new beginning of our golden business in Bihar, Jharkhand, and West Bengal, UP. This reason, people from Delhi, from other districts, and from Jharkhand, from UP was present there. Everybody appreciated your vision and the mission of real boom business in this locality. By the way, Rohit ji will explain you each and everything in regional language Telugu. So how did he feel today? He met a lot of people. I think he has already met more than 100 persons, and the new era of team building, lot of people will join with us. They also committed to make big teams. The big investment will come. More than 20 franchises, more than 20 EV electric vehicle franchises are expected this month from Bihar itself. 5 to 7 franchises from Bengal, that is already in the basket, that is already in the line. So now from tomorrow onwards, we will plan differently, and we will try to take
advantage of this meeting and try to fetch some good franchisee amounts to the company also. So whatever we were doing in the South India for the last 8-9 months, now it has started in North India, and the North India will give you bigger result, a very big result, because North India has wider area and different kind of people are there. So Patna will be the epic center of our business development, and I'm very sure our vision and mission will be fulfilled from here, from the land of Chanakya, from the land of Chandragupta Maurya, from the land of Aryabhata, from the land of Rajendra, Dr. Rajendra Prasad. So today we are very happy. Still our friends are sitting in the room. Still I will show you. My friends are sitting here. Kunal Kishore ji. They are talking about franchisee, EV franchisee, as well as our real estate business. Mr. Rakesh Shani, Dr. Rakesh Shani, a lot of people in the second room also. Rohit ji is sitting there. I'm sitting in this room. Rohit ji is sitting there. And still we are calling people, and we are thank you so much, Srinivas ji. There was media coverage also. So media person different newspapers and everything is circulated in the market. So the branding process is also going in line with the branding process is also start, and in North India, Real Boom will be very soon a brand. Thank you. थैंक यू रोहित जी, आप पर पूरा हम लोगों को पूरा विश्वास है, क्योंकि आपसे मेरा जर्नी लास्ट 20 इयर्स प्लस, क्योंकि आपको सभी लैंग्वेजेस आता है और आपको सीईओ का करने का कुछ कंपनी को सीईओ भी आपने काम किया, बट यू आर द कैपेबल पर्सन फॉर टोटल नॉर्थ इंडिया। केवल आप सभी लोगों से मिलकर हमारा रील बूम का फ्लैग को पूरा भारत में आपको लेना चाहता हूं। ओके, थैंक यू वेरी मच। रोहित जी है क्या? Thank you. आपके Rohit ji is another room. ओके, lot of people there. थैंक यू। आज हमारा तेलंगाना का राष्ट्र अध्यक्ष के मिस्टर बंदम श्रीनिवास को चुना लिया और जेटी रामाराव को एपी के लिए, उन लोगों को आप शुभकामना दे दीजिए। Oh, many congratulations for Mr. JT Ramarao ji and my friends for this golden achievement and recognition. Thank you so much. I wish you all the best. Very soon I am coming to. Sorry? तेलंगाना का बंदम श्रीनिवास। Bandham Srinivas ji for Telangana. Yes. Congratulations. ఓకే, థ్యాంక్ యూ రోహిత్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్। ఇంకా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే ఒకసారి మాట్లాడితే నెక్స్ట్ జేటీ రామారావు గారితో బంధం శ్రీనివాస్ గారితో మాట్లాడించి ఈ సెక్షన్స్ ని ఈ రోజుకి మనం ముగిద్దాము। మళ్ళీ నెక్స్ట్ రేపు ఏ జిల్లా వాళ్ళు ఏ టైం అన్నది కూడా మీకు ప్రోగ్రామ్ మిమ్మల్ని కనుక్కున్న దీని తర్వాత ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మాడే అవకాశం కలుగుద్ది। ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నా కూడా 5-6తోటే మనకి సమయం మించిపోతుంది కాబట్టి ప్రతి వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇంకెవరన్నా శుభాకాంక్షలు తెలిపే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలియజేస్తారని చెప్పేసి అని కోరుతున్నాను। రోహిత్ గారు। సార్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి। రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు రియల్ బూమ్ జూమ్ మీటింగ్। ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు। ఏపీ తెలంగాణ దాటి మొదటిసారిగా బీహార్ లో కూడా మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం ప్రశాంత్ రాయ్ గారి ఆధ్వర్యంలో, అదే విధంగా ఓం ప్రకాష్ గుప్తా గారు,
గోవింద్ ఖండేల్వాల్ గారు, అదేవిధంగా రాఘవ్ సర్కారు, అదేవిధంగా ఈ రోజు చాలా మంచి మీటింగ్ జరిగింది. మీటింగ్ అప్డేట్స్ ఇచ్చే ముందర కూడా మంచి వ్యక్తులు ఇద్దరు, అంటే బంధం శ్రీనివాస్ గారు ఒక కమిటెడ్ లీడర్ అండి. అంటే నేను నిన్న ఈవినింగ్ నేను చెప్పాను. సో మధ్యాహ్నం 2 గంటలకి 3 గంటలకు కూడా ఒక కంపెనీ గురించి ఆలోచిస్తూ కంపెనీకి అటాచ్డ్ గా పనిచేయాలి, కంపెనీని ముందుకు తీసుకెళ్లాలి, కంపెనీ యొక్క ఐడియాలజీ బాగుంది, సో నేను సిన్సియర్ గా వర్క్ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి బంధం శ్రీనివాస్ గారికి తెలంగాణ రాష్ట్ర రియల్ భూమ్ అధ్యక్షులుగా వారిని ఎన్నుకున్నందుకు, అదేవిధంగా నిత్య కార్మిక నాయకుడు జేటీ రామారావుని ఆంధ్రప్రదేశ్ రియల్ భూమ్ అధ్యక్షులుగా నియమించినందుకు శ్రీనివాస్ నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అదేవిధంగా వారిద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఆర్గనైజేషన్ మనం చేసేటప్పుడు కొన్ని హక్కులు బాధ్యతలు 2 కలిగి ఉండాలి. సో వీటిల్లో ఏంటంటే ఇప్పుడు వీరికి ఇచ్చినటువంటి బాధ్యతకి సంబంధించి రియల్ ఎస్టేట్ లో అసోసియేట్స్ ఎవరైతే ఇందాక సార్ మాట్లాడుతూ చెప్పారు, వేరే కంపెనీల్లో ఉన్నటువంటి అసోసియేట్స్ కూడా మీరు తెలియజేయండి అని. సో వాళ్ళకి ఎప్పుడైతే మనం సమస్యను మనం పరిష్కారం చేయగలుగుతామో వారు రియల్ భూమ్ తో అటాచ్ అయ్యి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు అంటే వారి తరఫున వాళ్ళ గొంతుకై వారికి ఉండేటువంటి సమస్యలు తెలుసుకొని దాని ద్వారా రియల్ భూమ్ ఒక పరిష్కారం చూపించింది అని చెప్పి అందరం కూడా, అంటే ఇదేదో బంధం శ్రీనివాస్ గారు చేస్తారు ఆయన అని కాకుండా మనందరం ఎప్పుడైతే సంఘటితంగా వారికి హెల్ప్ గా ఉంటామో వారి కమిటీల ఫార్మేషన్ కానీ, అదేవిధంగా వారికి ఏదైనా వర్క్ షేరింగ్ విషయంలో కూడా, ఎందుకంటే మనం ఫ్యామిలీ అనుకుంటున్నాం, ఊరికే ఏదో ఫ్యామిలీ అనుకుంటున్నాం మాట వరుసకి అని కాకుండా ఏంటంటే ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఏదన్నా మనం పంచుకొని దానికి మనం చేతనైనంత వారిద్దరికి అంటే వారు సమర్థవంతంగా నిర్వహించే దానికి మనందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిద్దరికి మరొక్కసారి మనందరి తరఫున, అదేవిధంగా బీహార్ టీం తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పోతే ఇంకా బీహార్ కి సంబంధించిన అప్డేట్స్ సంబంధించి నేను నిన్న వచ్చినప్పటి నుంచి